నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత్ మీద మరోసారి టారిఫ్లు పెంచుతాట ట్రంప్. మేక్ మీ హ్యాపీ అంటున్నాడు. మేక్ మీ హ్యాపీ అంటే నువ్వేమన్నా ప్రపంచం మొత్తానికి సర్వాధికారివా? నిన్ను అలరించాలా? నీదేమన్నా మయసభ? నీదేమన్నా పోనీ దేవతల రాజధాని అమరావతి? అందు స్వర్గానికి నువ్వేమన్నా రాజువా? స్వర్గానికి అధిపతివా? నువ్వేమన్నా ఇంద్రుడివా? నిన్ను అలరించడానికి రంభా ఉరోసి మేనకల్లాగా ఎవరైనా డాన్సర్లు రావాలా? దేవకన్యలు రావాలా? మేక్ మీ హ్యాపీ ఏంటి? ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు నువ్వు చేస్తున్నావు ట్రంప్ అని చెప్పి భారతీయులు అడుగుతున్నారు. మన ప్రధానమంత్రిని పట్టుకొని మేక్ మీ హ్యాపీ అంటాడా? నిన్ను సంతోషపరచడానికి మా దేశం లేదు. మా దేశం మా కాళ్ళ మీద నిలబడింది. మా దేశం మరింత డెవలప్ అవుతూ ముందుకెళ్తోంది. మా దేశాన్ని ఈ రోజుకి డెవలప్డ్ నేషన్ అని అనకుండా నువ్వు అండర్ డెవలప్డ్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్ అనే ధోరణిలోనే మాట్లాడుతున్నాం. ఇంకా డెవలప్ అవుతూ వస్తున్న నేషన్స్. సరే, నీ వ్యాఖ్యలేంటో ఒకసారి చూద్దాం. ప్రపంచ పోలీస్, నీ వ్యాఖ్యలేంటి? భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయాలి. ఎలా? టారిఫ్లు పెంచాలి. టారిఫ్లు పెంచితే మా ఎగుమతుల మీద ప్రభావం పడుతుంది. రష్యా నుంచి మేము 2025 లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి చమురు దిగుమతులు తీసుకొస్తున్న చమురు దిగుమతులు గడిచిన 6 నెలల్లో గరిష్ట స్థాయిని చేరుకోవడం, పీక్ లెవెల్కి చేరుకోవడం అనేది నీకు కంటగింపుగా మారింది. అమెరికా భారత వాణిజ్య చర్చల్ని ఇది సంక్లిష్టం చేసింది. కరెక్టే. ఇప్పుడు భారతదేశం నువ్వేమన్నావు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగాన్. మరి మేక్ భారత్ గ్రేట్ అగైన్ అనేది మా నినాదం. మా దేశాన్ని మేము డెవలప్ చేసుకోవడానికి మాకు కావాల్సిన సౌకర్యాలని, వెసులుబాట్లని, వేదికలని మేము చూసుకుంటుంటాం. ఇవాళ మీరేదో వ్యాఖ్య చేశారు. అంటే మాడి మీద కొట్టి మందేయటం అంటారు చూసారా? మోడీ మంచి మనిషి, కానీ ఆయనకు తెలుసు నేను సంతోషంగా లేను. నువ్వు సంతోషంగా ఉంటే అంత, లేకపోతే అంత. ఇట్స్ నాట్ అవర్ హెడేక్, అవర్ కాల్. ఇట్స్ నాట్ అవర్ కాల్. ప్రపంచంలో ఉన్న దేశాలని కబళించేయాలని చెప్పి తిమింగలంలాగా సముద్రాల్లో ఈత్తూ తిరుగుతున్న ట్రంప్ ఈరోజు భారతదేశం నిన్ను సంతోషపెట్టాలని కోరుకోవడానికి నువ్వేంటి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నువ్వు చేసావు నీ కామెంట్స్లో. మేము చేయలేము. అది మా సంస్కారం అడ్డుపడుతుంది. మేము చేయలేము. అమెరికాకి బెస్ట్ డీల్ కావాలి, లేకపోతే టారిఫ్లు పెంచుతాం. నీ బెస్ట్ డీల్ కోసం మా ప్యాంటు చొక్కాలు అమ్మేసుకొని నీ ముందు నిలబడాలా? దేశం అడుగుతుంది ఇవాళ, భారతదేశం మొత్తం అంతా. అమెరికా రైతులకు మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పేసి మీరు చర్చల్లో ప్రతిపాదన చేసుకుంటూ వస్తున్నారు. కానీ భారత్ తన సొంత ప్రయోజనాలు కాపాడుకోవాలని చూస్తుంది. నీ దేశ ప్రయోజనాలు నువ్వు కాపాడుకోవాలని చూసుకున్నప్పుడు, నీది ప్రపంచంలో అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్పి నీ జబ్బులు, ఇతరుల జబ్బులు చరిచి మరీ నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, మీది ఎంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశము, మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే విషయం నీకు గమనంలోకి రాకపోవటం అనేది చాలా దుర్మార్గము, విషాదకరమైన అంశం అని చెప్పి భారత ప్రజలు అంటున్నారు. ట్రంప్, నీ పోలీసింగ్ భారతదేశం మీద చేయమాక, కుదరదు కూడా ఇక్కడ అనే వార్నింగ్ స్పష్టంగా ఇస్తున్నారు. రష్యా చమురు విషయంలో తక్కువ ధరలో మనకి ఇంధనం దొరకడం అనేది, భారత్కి ఇంధనం దొరకడం అనేది నీకు నచ్చట్ల. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి పెంచాలని చెప్పేసి నువ్వు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నావు. టారిఫ్లు వచ్చేప్పటికి ఎగుమతులపై ఇంకొక 50% పైన పెంచుతాడట. చైనాతో ఇదే ప్రయోగం చేస్తే చైనా మొహం మీద కొట్టింది. జీ జిన్పింగ్ కిక్కురు మనకుండా నోరు మూసుకొని వచ్చి వాళ్ళు ఏం చెప్పారో అది చేస్తున్నావు. ఎందుకంటే వాళ్ళ రేర్ ఎర్త్ మినరల్స్ నీకు కావాలి కాబట్టి. సో చైనాకి నిన్ను ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు, మాకు కూడా తెలుసు. బాగా గోకించుకోవడానికి భారతదేశం సిద్ధంగా లేదు. ట్రంప్, అనవసరమైన విపరిణామాలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుందనేది భారత హెచ్చరిక. వాణిజ్య చర్చల్లో ఆలస్యం, క్లిష్టత ఏర్పడటానికి కారణం కూడా నువ్వే. ఏంటి? మాటికి రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటున్నారు, కొంటాం. నువ్వు కొంటలేదా? రష్యా నుంచి చైనా కొంటలేదా? వేరే దేశాలు కొంటలేదా? బెస్ట్ డీల్ ఎలా సాధిస్తావు నువ్వు? రాజకీయ సంబంధాలంటే ఒత్తిడి, అనిశ్చితి. ఆసియా ఖండంలో ఒత్తిడిని, అనిశ్చితిని క్రియేట్ చేయడం ద్వారా ఎప్పటికీ అమెరికా సుప్రిమసీని, డాలర్ సుప్రిమసీని ప్రపంచానికి తెలియజెప్పాలని. ఒకవేళ టారిఫ్లు పెరిగితే ఏవే అంశాల మీద, ఉత్పత్తుల మీద ప్రభావం ఉంటుందంటే టెక్స్టైలు, ఫార్మా, ఐటీ ఉత్పత్తుల మీద ప్రభావం పడుతుంది. ఓకే, మా దేశ ఆర్థిక వ్యవస్థని ఛిద్రం చేయాలనేది నీ కుతంత్రం. అంతర్జాతీయ సంబంధాలు ఏంటంటే భారత్ బ్రిక్స్ అధ్యక్షత చేపట్టిన సమయంలోనే ఈ ఒత్తిడి తీసుకురావడం అనేది వ్యూహాత్మకంగా ఏంటంటే భారత్ని డిఫెన్స్లో పడేయటం. గ్లోబల్ సౌత్లో అమెరికా భారత్ సంబంధాల మీద ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నో డౌట్ చూపిస్తుంది. అలాగని నీ మొండి పట్టుదల, మంకు పట్టుదల ముందు మా ఆత్మవిశ్వాసాన్ని ఎందుకు పడంగా పెట్టాలి ట్రంప్? భారతదేశం అడుగుతుంది. రాజకీయంగా ఏంటంటే మేక్ మీ హ్యాపీ. నిన్ను హ్యాపీగా ఉంచడానికి నీ అల్లుడు, కూతురు వీళ్ళందరూ ఉన్నారు, కొడుకు. పాకిస్తాన్తో ఎలాగో మీకు వ్యాపారాలు ఉన్నాయి, క్రిప్టో కరెన్సీ.
హ్యాపీగా ఉండు, మునీర్ని పిల్లు, వారానికి ఒకసారి భోజనం పెట్టు, 2 జతల బట్టలు పెట్టు, 1016 పళ్ళెంలో పెట్టు, దాంట్లో తాంబూలు, రెండు తోలపాకులు, 2 ఒక్కలు, 2 అరటిపళ్ళు కూడా పెట్టి పంపించి ఎవడు కాదన్నాడు. నువ్వు పిలిస్తే ఎంబడే పాక్కుంటూ, పరిగెత్తుకుంటూ, ఉరుక్కుంటూ, నడుచుకుంటూ, గాల్లో ఎగురుతూ మరీ వస్తాడు మునీర్. పిలుచుకో, షహబాజ్ షరీఫ్ని పిలుచుకో, పక్క వాయిద్యాన్ని చేసుకో. భారత్ అనేది ఒక స్వతంత్ర దేశం. నువ్వు అనవసరంగా గోకే పరిస్థితి పెడితే ఊరుకోరు ఇక్కడ జనం. సో ఇది మొత్తానికి ఏంటంటే, ట్రంప్ గారు ఇవాళ టారిఫ్లు పెంచేస్తారట, అమాంతం పెంచేస్తారట. రేపు ట్రంప్ గారి వీపు విమానం మూత ముగించడానికి సొంత పార్టీ రిపబ్లికన్లే వాళ్లే ఎదురు తిరుగుతున్నారు అక్కడ. ఆ ఫైల్స్ ఉన్నాయి, 6 స్కాండల్స్ ఫైల్స్. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మీరు చేస్తున్న ఈ అరాచకాలకి చెక్ పెట్టే రోజు అది దగ్గరలోనే ఉంది.